మరి ప్రార్థన చేసుకుంటాం. హబక్కూకు గ్రంథము, ది బుక్ ఆఫ్ హబక్కూక్, చాప్టర్ 3, 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిపి చదువుతాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పాత నిబంధన వైపు 771వ పేజీ, 771వ పేజీ పాత నిబంధన వైపు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు కలిపి చదువుతాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడలేదు. యెహోవా వచ్చిన వార్త ఈ కార్యము నూతనపరచు, సంవత్సరము జరుగుతుండగా నన్ను తెలియజేయు, కోపించుచునే ఆశ్చర్యము తెచ్చుకోను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, మా ప్రభు, మా విమోచకుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనలకించి ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి నామంలో, ప్రార్థన చేసే నీతిమంతుల వైపు ఆయన కన్నులున్న నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన నామంలో, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేటువంటి నామంలో, అడుగుతున్నప్పుడు ఇచ్చే నామంలో, అడగక ముందే ఇచ్చే నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా ఏలీములో నీ ప్రియులైనటువంటి వారితో కలిసి సన్న ప్రార్థనలో మంగళవారం దినాన ప్రభా ఈ విధంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగం మా కొరకు ఆశీర్వదించండి. పాటల ద్వారా మహిమ పొందినారు వందనాలు. కొంత సమయం మా ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేసుకొని ప్రార్థన ఆత్మతో ప్రభా మా ప్రభు సన్నిధిలో మేము నింపబడినట్లు, మా ప్రభు సన్నిధిలో అడిగి వాటికి జవాబులు పొందినట్లు సహాయం చేయమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు పరిశుద్ధ నామములో, శక్తిగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమగల దేవుడు ఈ యొక్క లేఖన భాగం మన కొరకై ఆశీర్వదించుగాక. మరి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో మరి మొదటి వచనంలో రాయబడింది. అదంతా ఇక 3వ అధ్యాయం అంటే చివరి అధ్యాయం ఇది. పూర్తిగా ఇది ఒక పాట లాంటిది. ఎందుకంటే వాద్యములతో పాడదగినది అన్నాడు కదా, వాద్యములతో పాడదగినది 3వ వచనం స్టార్టింగ్ లైన్ అదే, అక్కడ బ్రాకెట్స్ పెట్టి వాద్యములతో పాడదగినది అంటే ఇక్కడ మరి అక్కడ ఏం రాశాడు? దైవజనుడు హబక్కూకు చేసిన ప్రార్థన పాడొచ్చా? పాడొచ్చు కదా, పాడవచ్చు. ప్రార్థన పాట కూడా పాడవచ్చు. ఆరాధన పాట పాడుతాం కదా, మనం పాడతాం కదా, అక్కడ ప్రార్థన పాట కూడా పాడవచ్చు. ప్రార్థనకు సంబంధించినటువంటి వర్సెస్ కూడా పాడవచ్చు, అది ప్రార్థన చేసినట్టే. సరే, ఇక్కడ మరి 2-3 వచనాల్లో, మరి మొదటి 2 వచనాల్లో మరి మనకు బాగా మరి పరిచయం ఉన్నటువంటి వాక్యమే కావచ్చు ఇది. అయితే ఈ సందర్భానికి, ఈ కాలానికి తగినటువంటి మాటలు అందులో ఉన్నాయి. ఏంటంటే మనము డిసెంబర్ మాసంలో అనగా 2020వ సంవత్సరము చివరి మాసంలో చివరి దినాల్లోకి వచ్చినాం. మిడిల్, ఈ రోజు ఎంత తారీఖు? 15. ఇక సగం అయింది అంతే కదా. ఇక కొన్ని గంటల్లో సగం నెల కూడా అయిపోయింది. ఇక మిడిల్ ఆఫ్కి వచ్చేసినాం. లాస్ట్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్లో, లాస్ట్ మంత్లో కూడా చివరి భాగానికి వచ్చేసినాం. 15 రోజులు, 15వ రోజు ఈరోజు. సరే, ఆల్మోస్ట్ సగం నెల అయిపోయిందనమాట. ఇక తర్వాత సగం నెలే కదా, లాస్ట్ నెల, లాస్ట్ 15 రోజులు ఉన్నాయి. సరే, మరి ఈ దినాల్లో మరి మనకు కావాల్సింది మరి నూతన సంవత్సరం రాబోతూ ఉంది. ఇక్కడ ఒక దేవుడు చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో, యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనుము. ఇక్కడ ఒక దేవుడు చూస్తూ ఉన్నాం. ఆయన గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రార్థన స్టార్టింగ్లోనే మరి ఆయన అవసరాలన్నీ ఏ కరువు పెట్టలే కదా. ఆయనకున్నటువంటి అవసరాలన్నీ లిస్ట్ రాసి ఇది చేయి అది చేయి అనలే. ఆ దేవుడిని ఒక రకంగా ఆరాధించినట్టు చేస్తున్నాడు. ఓ ప్రభువా, నేను నిన్ను గురించినటువంటి వార్త వింటే నాకు భయం అవుతుంది. నీ న్యూస్ నేను వింటుంటే, నీ గురించి ఆలోచిస్తుంటేనే ఓ ప్రభువా, నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నా. సరే, అందులో ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ప్రార్థనలో 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా, సంవత్సరాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, సంవత్సరాలు జరుగుతుండగా ప్రభువా నీ కార్యమును నూతనపరచుము. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ధ్యానిస్తాం. మంగళవారం మనకి ఇప్పుడు 3 వారాలు ఉన్నాయి. అంటే నేను 3 వారాలుగా దీన్ని విభజించిన అనమాట. 3 వారాలు అంటే ఈరోజు మంగళవారం, 22 మంగళవారం, 29 మంగళవారం, అంతేనా?
బహుశా అంతే కావచ్చు అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత లాస్ట్ మంగళవారం 29వ తారీఖు 30, 31 వాచ్నైట్ సర్వీస్. 3 మంగళవారాలు ఉన్నాయి మనం. ఈ 3 మంగళవారాల్లో ఈ ధ్యానాన్ని కలిగి ఉంటాం. సరే, నూతన పరచుము, రెన్యూ, నన్ను నూతన పరచు. సంవత్సరాలు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో సంవత్సరాలు మనకు వచ్చినాయి. అది ఇప్పుడు జదిద్యామని అనుకోడు 12 నాకున్నాయి అంటే నాకు కొన్ని, మనకి మీకు మన వయసు మనకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడి లెక్కలో ఇంకా వేరే సంవత్సరాలు జరుగుతున్నాయి. ప్రపంచ లెక్కలో 2020 సంవత్సరం ఇది కదా. మన వయసు వేరు, ప్రపంచ లెక్కల వేరు కదా. 2020వ సంవత్సరం, రేపు రాబోయేది 2021వ సంవత్సరం. ఇట్లా సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, ఏ లెక్క ఆ లెక్కకు. అయితే ప్రభువా, మరి నీ యొక్క కార్యాన్ని నూతనపరచుకో. అది ఆయన కార్యం ఏంటి, మనం నూతనపరచుకోవాల్సింది ఏంటి అన్నది వచ్చేవారు. ఆ తర్వాత సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియజేయం. దేన్ని? నీ కార్యాన్ని నాకు మరి లెట్ మీ నో, నాకు తెలియజేయి ప్రభా, మరి ఏంటి నాకు నేర్పించు అని ఆయన చెప్తున్నాడు. అసలు ఏమి తెలియజేయమని దేవుని అడిగాడు, మనమేం అడగాలనేటువంటి విషయాలు కూడా ప్రభు చిత్తమైతే అటు వచ్చే వారం ధ్యానిస్తాం. 3వ వారంలో ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని. కోపించుచునే వాత్సల్యాన్ని చూపించేటువంటి దేవుడు. కొంతమందికి మరి ఒకటే ఉంటుంది, ఏమంటే జాలి చూపిస్తుంటారు. కొంచెం అది ఏమన్నా రివర్స్ అయితే కోపగిస్తుంటారు. ఇక మనుషులు ఎట్లుంటారు, కోపగించే వాళ్ళే ఉంటారు. అయితే వాత్సల్యం చూపించేటువంటి లక్షణం, కోపించుచూ కూడా వాత్సల్యం చూపించేటువంటి ప్రేమ, మరి అది తండ్రి ప్రేమ, అది దేవుడి దగ్గరే ఉంది. మనం అందరం ఆ ఎక్స్పీరియన్సెస్ మనం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని కోపించినా కానీ, మన మీద కోపడ్డా కానీ ఏం చేస్తాడు, మళ్ళీ వాత్సల్యం చూపిస్తుంటాడు. ఇప్పుడు తండ్రి పిల్లలు ఎవరైనా ఏదైనా దూర పనులు చేశారనుకోండి, కొడతారా? కొట్టాలి కూడా. కొట్టిన తర్వాత ఏడుస్తున్న తర్వాత వాళ్ళు ఏడుపు చివరి లాస్ట్లోకి వచ్చేటప్పటికల్లా ఒక చాక్లెట్, ఒక బిస్కెట్ కొనుక్కొచ్చుకోపో అని మళ్ళీ ప్రేమిస్తూ ఉంటాం. అంతే కదా. శత్రులాగమైతే ఏం చూడం కదా. అది కోపించుతూనే వాత్సల్యం. నాకు 10th మరి నేను చదువుకునేటువంటి రోజుల్లో మరి ఎగ్జామ్ ఫీజు దగ్గర పడ్డది. ఆ రోజుల్లో మా నాన్న కోపం వచ్చేది ఏదో నేను చేసిన, ఇక రేపు కట్టాలి ఎగ్జామ్ ఫీజు. అయితే నేను వాడికి డబ్బులు ఏం లేదు, ఫీజు ఇచ్చేది లేదు, ఏమవుతుంది, వాడు ఎగ్జామ్ రాయొద్దు, ఏం లేదు, మరి అవసరం లేదు వద్దని బెట్ చేసి కూర్చున్నాడు మా నాన్న. ఇవాళ అడిగి నేను రేపు కట్టాలి. అయితే మా అమ్మ బతిలాడుతుంది, ఈ రాదు. నేను కూడా అడుగుతున్నా, అంటే ఆయనకి ఇబ్బంది, కోపం వచ్చే పని నేను చేస్తున్నా కదా, కాబట్టి నాకు ఇట్లే నేను ఇవ్వను ఎగ్జామ్ ఫీజు కట్టేది లేదంట అంటుండు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఆ జేబులో ఉన్నాయి తీసుకోమనండి, తీసుకోమనండి. అక్కడ హ్యాంగర్కి షర్ట్ ఉంది, అందులో ఉన్నాయి, నాతో మాట్లాడుతూ తీసుకోమని అందులో. మరి అదేందంట, అదే వాత్సల్యం కదా. కోపించుతూనే వాత్సల్యం అంటే అది. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు దొరకదనుకుంటా, నాకే దొరకలేదు. కోపించుతూనే వాత్సల్యం. నేను నాతో మాట్లాడదని చెప్పు, అక్కడ ఉండి తీసుకోను, కట్టుకోమను, పోమను. అర్థమైంది కదా నా లాంగ్వేజ్. కట్టుకోమను, రాసుకోమను, పోను. కోపం, అందులోనే వాత్సల్యం. అలాంటి దేవుడు మనం కలిగిన దేవుడు. ఒక సాధారణమైన, ఒక శారీరకమైన తండ్రికి అలాంటి ప్రేమ ఉంటే, పరలోకపు తండ్రి ఆయన ఇంకెంత అద్భుతమైనటువంటి ప్రేమ అమ్మాయి. ఈ కరోనా వైరస్ ఆయన కోపమే, మనకు రాలేదు, అది వాత్సల్యం. అంతే కదా. కరోనా వైరస్ ఆయన కోపం, ప్రపంచం మొత్తం మీద ఆయన కోపం. దేవుడు మనం కొంత తప్పించాడంటే నీ మీద నా మీద, మన మీద గొప్పవడం అని కాదు, ఆయన కృప, ఆయన వాత్సల్యం, ఆయన దయ మన మీద కొంత తప్పించాడు కదా, మనల్ని తప్పించాడు కదా. అంటే పీక్ లెవెల్లో ఉన్నప్పుడు, అదొక విజృంభించి వచ్చినప్పుడు మనకు రాలేదు కదా. దేవుడు మన తన కృపలో, కాపుదల్లో, భద్రతలో ఉంచాడు. ఇప్పుడంటే కామన్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది. జ్వరం ఎట్లా వస్తుందో అందరికి అట్లా వస్తుంది, పోతురు, భయం మరి నయమవుతుంది, అది కామన్. ఇప్పుడు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఈ ఉద్దేశం ఏంటంటే కోపించుచునే వాత్సల్యం చూపించేటువంటి దేవుడు. అలాంటి దేవుడు మనం ప్రార్థన చేద్దామా? ఎన్నోసార్లు మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎంతో మరి ఆయనకి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేశాడు?
దేవుడు ఏం చేసిండు? కోపించుకుంటూనే వాళ్ళకి అధిజయాన్ని ఇచ్చారు. ఎన్నోసార్లు మిమ్మల్ని అందరిని నశింపజేసి కాల్చివేసి, మరి మీరు మాట విన్న ప్రజలు కాబట్టి మిమ్మల్ని అందరిని కాల్చివేసి మిమ్మల్ని చంపుతా అదని బెదిరిస్తూ ఉండేవాడు. అంటే నా అర్థం ఆయన కోపాన్ని చూపించేవాడు. మళ్ళీ వాళ్ళని రెక్కల మీద మోసుకొని కానాపురం తీసుకుపోయాడు. నీళ్ళు కావాలంటే నీళ్ళు, అన్నం కావాలంటే అన్నం, మాంసం కావాలంటే మాంసం, ఆహారం కావాలంటే ఆహారం, ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూ అరణ్యంలో పోషించుకుంటూ పోయాడు. వాళ్ళు ఆయన కోపం తీసుకొస్తున్నప్పటికీ కదా, మనం అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. కోపించుచునే వాత్సల్యం చూపించాం. వాళ్ళు చెప్పేదంటే దుష్ట శిక్షణ. కానీ మన దేవుడు మరి శిష్టులను రక్షించేటువంటి వాడు. అంటే మరి పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చేటవాడు, పాపులను ప్రేమించినటువంటి దేవుడు, క్షమించేటువంటి దేవుడు, సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. సరే, ముందే చెప్పుకున్నాం కదా, 2 భాగాలు వదిలేస్తే, యెహోవా నేను కూర్చిన వార్త నేను విన్నప్పుడు భయం అవుతుంది నాకు. ఏమన్నాడు? నేను భయపడుచున్నాను. మరి దేవుడి గురించి మనం వింటున్నామా? మనం వింటుంటే భయపడుతున్నావా? అసలు దేవుడు భయం ఉందా? ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఈ భయం ఉండాలి. ప్రార్థనలో ఆ దేవుడి గురించి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అసలు దేవుడు అంటే ఏమనుకున్నాం, మనం ఎవరనుకున్నాం, ఎందుకు వచ్చినాం? ఆయన సాదాసీదా మనిషి కాదు, మన చుట్టం అయితే కాదు కదా. మరి జీవం గల దేవుడు, రోషం గల దేవుడు, పౌరుషం గల దేవుడు, మహిమ గల దేవుడు. ఆ దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు మరి ఆయన కూర్చున్నటువంటి భయం మనకుందా? హబక్కూకు గారు ఆయన ఫస్ట్ అంటున్న మాట అదే ప్రార్థన, ప్రభువా నేను కూర్చున్నటువంటి వార్త నేను ఎవరాయన 3వ వచనంలో 2వ లైన్లో పరిశుద్ధ దేవుడు హోలీ గాడ్. ఓ ప్రభువా నన్ను పరిశుద్ధపరిచావయ్యా, పాపినటువంటి నన్ను పరిశుద్ధపరిచావయ్యా. ఒకవేళ ఆత్మీయమైనటువంటి విధానంలో బలహీనత ఏదైనా ఉంటే ప్రభువా నీకు పరిశుద్ధమైనటువంటి విధానంలో ప్రభువా నేను జీవించేటట్లు. మరి లోకం నన్ను అంటుతుందయ్యా, అపవిత్రత మరణం నన్ను అంటుతుందయ్యా. నాలో మస్టు ఏదో పాట ఉంటుంది కదా, బూడిద చేయుము నాలోని మస్టు. ఓ ప్రభా, ఈ మనం పాడిన పాటలోనే, ఓ ప్రభా ఉచివి ప్రభా నాలో మస్టు ఏం చేయి, కాల్చివేయి. ఆ పరిశుద్ధత కలిగినటువంటి దేవుడిని మనం అడుగుదాం. ఏదైనా బూడిద లాంటి ఏదైనా లాంటిది ఉంటే దాన్ని కాల్చివేయని అడుగుదాం. పరిశుద్ధతకు వ్యతిరేకం అపరిశుద్ధత. ఈ పరిశుద్ధ దేవుడి దగ్గర మనం వచ్చినప్పుడు ఎందుకయ్యా హబక్కూకు గారు భయపడ్డాడంటే ఆయన ఎవరు? పరిశుద్ధ దేవుడు. ఆ తర్వాత 3వ వచనం 2 మధ్య భాగంలో ఆయన మహిమ గల దేవుడు, హిస్ గ్లోరియస్ గాడ్. ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మరి భయం లేదా అంటే ముందు మన ఉద్దేశం ఏంటయ్యా అంటే ఆయన ఆరాధించినట్టు ఆరాధన ప్రార్థన ఒకటే. ఒప్పుకుంటారా? ఆరాధన ప్రార్థన అదేంటంటే ఆరాధన వేరు ప్రార్థన వేరుగా అంటే వ్యాఖ్యానంలో ఇప్పుడు ఆరాధన అంటే ఏంది? మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు, అందుకు దేవుడు స్తుతిస్తూ ఉంటాం. మనం చేసుకోలేని మేలు ఎన్నో ఆయన చేశాడు కాబట్టి ఆయన స్తుతిస్తూ ఉంటాం. ప్రార్థన ఏంది? అయ్యా ఇగో నేను చేసుకోలేనయ్యా నాకు చెయ్యి అంటాం ప్రార్థన కదా. నాకు అసాధ్యంగా ఉన్నాయి, నాకు చెయ్యి అంటాం ప్రార్థన. ఆరాధన ఏంది? నాకు అసాధ్యంగా ఉన్న పనులు నువ్వు చేసావయ్యా, రెండవది కదా, రిలేటెడ్గా. కాబట్టి మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో మన ప్రార్థన ఏమైందంటే, ఓ ప్రభువా మహిమగల దేవ, ఓ ప్రభువా పరిశుద్ధ దేవ. తర్వాత 3వ వచనం చివరి లైన్లో భూమి అయిన ప్రభావము గల దేవుడు. ఆయనలో ప్రభావం ఏమైనా చేయగలరు. మరి మైటీనెస్, గ్రేట్నెస్, ప్రభావము ఎంత అద్భుతమైనటువంటి ప్రభావం అంటే మనకు తెలుసు. ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది కదా, వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది. తాకితే నేను ఆయన వస్త్రపు చెంగు తాకితే నేనేమైతే శుద్రాలను అవుతా అనుకుంటుంది ఆ సహోదరి. మార్క్ 5లోన అయితే వచ్చి ఆయన వస్త్రపు చెంగు తాకుద్ది. పట్టుకోవడం కూడా కాదు, టచ్ చేసింది. వెంటనే 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ బాధ వెంటనే, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్, అక్కడికక్కడే అది ఆగిపోయింది. ఆ బాధ ఆగిపోయింది, నివారణ అయింది, తను ఆరోగ్యం వచ్చింది. ఆయన ప్రభావం ఆమెలోకి వచ్చింది కదా, ఆయన ప్రభావం ఆమెలోకి వచ్చింది. అడుగుతాడు, నా ప్రభావం నాలో నుండి పోయింది, ఆడిపోయింది, ఆమెలోకి పోయింది. అంటే ఎలాంటిదంటే ఆ ప్రభావం ఏమైనా చేయగలదు. సముద్రాన్ని చీల్చగల దేవుడు, మన సమస్యను చీల్చగల దేవుడు, కొండలను పిండి చేయగల దేవుడు,
రాజులను గడగడలాడించగల దేవుడు. ఆయన ప్రభావంతో కీర్తన గ్రంథంలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో, నీ ప్రభావాన్ని బల ప్రభావాలను ఉపయోగించి ప్రభువా నువ్వు మహత్కార్యాలు చేసావు, మహోన్నతమైనటువంటి కార్యాలు చేసావు అంటాడు దావీదు చాలా సందర్భాలు. ఆయన ప్రభావం, ఆ ప్రభావం ఎలాంటిదంటే రాజుల్ని షేక్ చేసినటువంటిది. మరి ఆకాశం నుండి ఆహారం దింపినటువంటి ప్రభావం, వండర్స్ సూర్యుడి చంద్రుని ఆపినటువంటి ప్రభావం అది కదా, భూమిని బద్దలు చేసినటువంటి ప్రభావం అది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఓ ప్రభా, నా జీవితంలో ఇలాంటి ప్రభావం గల దేవుడిని నేను కలిగి ఉన్నందుకు వందనాలు. ఇగో నాకు నీ ప్రభావం ఉపయోగించి నాకు కూడా ఇట్లా సహాయం చేయి. నీ పరిశుద్ధతను ఉపయోగించి నన్ను పరిశుద్ధుడిగా తీర్చు. క్షణం ప్రతి క్షణం నీలో పరిశుద్ధుడిగా నేను నిలబడేటట్టు సహాయం చేయి. రెండోది నీ మహిమతో ప్రభువా మరి ఆయన మహిమ చూపించడం అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 2:12 11. యోహాను 2:11 గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి, అది తన మహిమ అంటే యేసు ప్రభు మహిమ ఏం చేస్తుంది తెలుసా? నీళ్ళ రసంగా మార్చుద్ది. మనమేమో రసాన్ని నీళ్ళకి మారు, అంతే కదా. మనం ఏం చేస్తుంటాం? రసాన్ని నీళ్ళగా మారుతుంటాం. దేవుడు నీళ్ళని రసంగా మార్చే దేవుడు. వండర్ఫుల్గా ఆయన మహిమ అని గురించి చెప్పాడు. ఆయన ఆ కార్యం చేసినప్పుడు తన మహిమను బయలుపరిచెను. మహిమ అయ్యా నీ మహిమ మనం చదువుకున్నాం కదా, హబక్కు గారు ప్రార్థన చేస్తారు కదా 2వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన మహిమ ఆకాశ మండలం అంతట్టు కనబడదు. ఏంటి ఆయన మహిమ? ట్రాన్స్ఫార్మ్. ఓ ప్రభు, నాలో నీళ్ళగా ఉన్న జీవితాన్ని మార్చవా? నాకు మధురం దేవా. అక్కడ 3 మారినాయి. స్వభావం మారింది, రంగు మారింది, రుచి మారింది, మరి టేస్ట్ మారింది. ఎన్నో మారినాయి ఆ నీళ్ళకి కదా. రంగు మారాలంటే, ద్రాక్షరసంగా కనపడాలంటే నీళ్లు తెల్ల రంగులో నుంచి రెడ్ కలర్ వైట్ రంగులోకి రావాలిగా. ఆ తీపి కూడా మారాలిగా, స్వభావం కూడా మారాలి కదా, ఆకారం మారాలి కదా. అన్ని మార్చిన దేవుడు మరి మన జీవితంలో మార్చాలనుకుంటారు. ఆయన మహిమను చూపించలేడు అనుకుంటారా? అనుకున్నాము లేదు. ఖచ్చితంగా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. మనకు వచ్చే సమస్య, మనకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ, ఆ నీళ్ళ లాంటి వాటిని, మనకి వేస్ట్ అనుకున్న వాటిని మధురమైనటువంటిగా మారుస్తాడు. ఆయన మహిమ అట్లా చేస్తాడు. వాళ్ళు అంటారు కదా, ఫస్ట్ నువ్వు జబ్బు ద్రాక్షారసం ఇచ్చినావు, ఇప్పుడు ఏంది మంచి ద్రాక్షారసం దాచుకొని జబ్బు ద్రాక్షారసం ఫస్ట్ ఇచ్చినావు, తప్పది. ముందే మంచి ద్రాక్షారసం ఇవ్వాలిగా అని వాళ్ళు అంటారు పెళ్ళికి వచ్చిన వాళ్ళు. అంటే ఉద్దేశం ఏంటంటే మంచిగా చేయగలడు ఆయన, మంచిగా చేయగలడు. ప్రభా, నా జీవితాన్ని కూడా అట్లా మార్చాయి నీ మహిమతో. ఆయన మహిమ గల దేవుడు. ఆ తర్వాత 4వ వచనంలో ప్రకాశము, సూర్యకాంతి సమానమైన ప్రకాశము, లైట్. క్రిస్మస్ కూడా అదే. మరి చీకటి జీవితాల్లో వెలిగించినటువంటి దివ్యతార, యాకోబులో నక్షత్రం ఉదయించి చీకటిలో కూర్చున్నటువంటి వరకు గొప్ప వెలుగు. అరుణోదయ దర్శనం. లూకా సువార్తలో అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. 2వ అధ్యాయంలో రాయబడింది అనమాట. అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. ఎవరికి? చీకట్లో కూర్చోండి. ఓ ప్రభు, ఆ ప్రకాశమానం నా జీవితాన్ని వెలిగించమా. ప్రకాశం కలిగిన దేవా నా జీవితాన్ని వెలిగించు. ఫస్ట్ 4 విషయాలు అయింది. పరిశుద్ధ దేవుడా నన్ను పరిశుద్ధపరచు. మహిమ గల దేవుడా నీ మహిమతో నన్ను నింపి, నీ మహిమతో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించిన నా జీవితంలో. ఆయన మహిమ ఏంటంటే చూసాం యోహాను సువార్త 2వ అధ్యాయంలో. 3 ఆయన ప్రభావం కలిగిన దేవా, ప్రభావంగా నన్ను వాడుకో. నా జీవితంలో నీ ప్రభావంతో గొప్ప కార్యాలు చేయి. ఎవరు? ఆమె కదా, రక్తస్రావం గల స్త్రీని. ఓ ప్రభా, నీ ప్రభావాన్ని ఆమెలో పోసినందుకు వందనాలు ప్రభా. నన్ను కూడా అట్లా నీ ప్రభావాన్ని నాలో పోసి ప్రభా, నాకున్నటువంటి ఎంతో కాలంగా ఏదో సమస్య ఉండొచ్చు, మనకేదో సమస్య ఉండొచ్చు, మనకేదో ఇబ్బంది ఉండొచ్చు. ఆమె 12 సంవత్సరాల నుంచి ఉంది, మనకొంత 12 సంవత్సరాల నుంచి. నాకైతే షుగరు దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. నాకు 2012లో నాకు ఫస్ట్ కనపడ్డది. మ్యారేజ్ అయిన కొత్త, అది సేవ పోయిన కొత్త. మరి ఏదో టెస్ట్ చేయించుకుంటారు పోతే వాళ్ళు బ్లడ్ టెస్ట్ కూడా చేయాలన్న. మరి ఉండదేమో అని ధైర్యంగా చేసుకోండి అన్న. రిపోర్ట్లు వచ్చేటప్పటికి కొంచెం ఏదో నన్ను నిరాశ గురి చేసినటువంటి మరి ఒక న్యూస్ అది. సార్ మీకు డయాబెటీస్ ఉంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంది, 500 ఉంది, 500
స్టార్టింగ్ ఫస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు. అది విషయం ఏంటంటే దీర్ఘకాలంగా నీకు ఏదో సమస్య ఉండొచ్చు. ప్రభావం కలిగిన దేవుడు, మనం ఆయనకు ప్రార్థన చేస్తే, ఆయన మన విశ్వాసం ఉంచితే, ఆయన పట్టుకోగలిగితే, ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన బతిమలు అడగలిగితే మనలోకి ఆయన ప్రభావం వేసి మన సమస్యను ఆన్ ది స్పాట్ ఆఫ్ చేయగలడు. ఒకవేళ నీకు ఆ సమస్య పోవాలంటే ఆయన ప్రభావం మనం కోరుకోవాలి. ప్రకాశం, లైట్, చీకట్లో ఉన్నటువంటి. తర్వాత 4వ వచనంలోనే రెండో భాగంలో ఆయన హస్తం. ఆయన హస్తాలు ఎలా? ఆయన హస్తాలు ప్రభా నీ హస్తాన్ని బట్టి ఉంది నా దగ్గర. ఆయనదే హస్తం. ఆయనదే హస్తం తెలుసా? మరి దయాదాక్షిణ హస్తం, కరుణా హస్తం. నెహెమ్యా గారు అంటే 2:18 నెహెమ్యా. చదవండి. నెహెమ్యా 2:18. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తం. దేవుడిదే హస్తం చెప్పండి, ఒక మాట చెప్పండి. కరుణా హస్తం అనండి. కరుణా హస్తం. ఇది 2:18 నెహెమ్యా. ఇదియుగాక నాకు సహాయము చేసే దేవుడు. రెండునే అక్కడ, సహాయం చేసే హస్తం ప్లస్ కరుణా హస్తం. అర్థమైంది కదా? సహాయం చేసే హస్తం దేవుడిదే. చెయ్యి, రాడు తేలు చెయ్యి, మొండి చెయ్యి, కొట్టి చెయ్యి, ఆరిసే చెయ్యి. నెత్తిమే చేయి పెట్టని అంటారు కదా, నెత్తిమే చేయి పెట్టి ఆరిసిని అంటారు కదా. మా నెత్తిమే చేయి ఆరిసే చెయ్యి, ముంచే చెయ్యి కాదు, లేపే చెయ్యి పట్టుకొని మనం లేవే. చెయ్యి పట్టుకొని వాడిని స్వస్థపరిచాడు. చెయ్యి చాపి పేతును పట్టుకొని మురుగుతున్న పేతును లేపి నిలబెట్టిన చెయ్యి, సహాయం చేసే చెయ్యి. ఓ ప్రభువా సహాయం చేసి. నేను అంత సహాయం కోసం ఎంతోమందిని అడుగుతున్నానయ్యా. నాకు సహాయం కాలేదే, నాకు సహాయం కావాలి దేవా, సహాయం చేయమా. కరుణ కావాలయ్యా. కరుణ మరి ఇది నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తం. ఆయన ఏ హస్తం తెలుసు? కరుణాహస్తం అండి. బలిష్టమైన హస్తం కూడా ఉంది. మరి పేతులు అంటాడు, దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. బలిష్టమైన హస్తం ఆయన. బలిష్టమైందంటే మనకు నేర్పుతాడు. శ్రమలు ఇబ్బందులు కూడా మనం తీసుకుపోయి ఆ చేతి కింద మనం ఆ రెక్కలు ఇలాంటి అద్భుతమైనటువంటి అవి ఇప్పుడు ధ్యానించిన సమయం లేదు. అయితే ఆయన చెయ్యి ఒకటి సహాయం చేసే చెయ్యి, 2 కరుణ అంటే జాలు చూపించేటువంటి హస్తం. ప్రభువా ఎవరికి ఇష్టం లేదు, నీకు ఇష్టమా? నాకు ఇష్టం. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా అని చెప్పి చెయ్యి చాపి వాడిని ముట్టి బాగు చేసి, చెయ్యి చాపి ఎవరండి కుష్ఠరోగుని చెయ్యి షేక్ హ్యాండ్ ఇచ్చేది? ఎడో దూరంగా ఉండాల్సినటువంటి, వెలుపల ఉండాల్సినటువంటి వాడు నాకు ఇష్టమే చెయ్యి చాపి వాడిని ముట్టుకొని, అంటే వాడు ఆ గలీజు, ఆ రోత, ఆ చీము, ఆ రసి, ఆ పుండ్లతో ఉన్నటువంటి వాడు చేయి పట్టుకున్నాడు. కరుణాస్తం. ఓ ప్రభువా నాకు కూడా అట్లా చేయవా, నా పరిస్థితులు మార్చవా, నన్ను కరుణించవా, నా పరిస్థితులు మార్చవా. నెహెమ్యా గారు అదే ప్రార్థన చేశాడు. కూడిపోయింది గోడ, మందిరం కూలిపోయింది, పట్టణం కాల్చబడ్డది, యెరూషలేము చెడిపోయింది, నష్టపోయి ఉంది. ఓ సహాయం చేసే దేవా, ఓ కరుణగల హస్తం గల దేవా, దయచేసి మందిరాన్ని కట్టుకోవడానికి నాకు సహాయం చేయాలి. అట్లా ప్రార్థించారు. ఆయన ఎవరు? 4వ వచనంలో ఆయన ఇంకొక లక్షణం ఏంది? 6వ లక్షణం ఆయన అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయన బలం కలిగిన దేవుడు. ఆయన బలం కలిగిన దేవుడు. అందుకే హీ ట్రంబల్డ్. భయపడుతున్నా అన్నాడు, వణిగిపోతున్నా అన్నాడు, నాకు భయం అవుతుంది. అసలు ఆయన వార్త విన్నప్పుడే నాకు నీ గురించి వింటుంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే 6వదిగా నీవు బలము గల దేవుడు అయ్యా. 4వ వచనం చివరి లైన్, అచ్చట ఆయన బలము దాగి, బలము గల దేవుడు. ఓ ప్రభు, మనం బలహీనులు, మనకు చేత కాదు, మనకి ఏది చేత కాదు, మనం బలహీనులే. ప్రభా ఇది చేయడానికి నాకు చేత కాదయ్యా, నాకు బలం. అప్పుడు దావీదు తన దేవుడని యెహోవాను బట్టి బలము పొందాడు. నీతిమంతులు యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. బలము తెచ్చుకొని వాడు కుంటివాడు మరి పాదాలు బలం పొంది లేచి నడుచుతూ వెళ్ళాను, మందిరంలోకి వెళ్ళాను. బలం దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడు, బలం గల దేవుడు. ప్రభా నన్ను బలపరచాలి. ఇగో ఈ సమస్య, ఇబ్బందులు, ఈ అనారోగ్య పరిస్థితులు, ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మనకు బలం కావాలి, ఒక బలం కావాలి, సపోర్ట్ కావాలి, మనకు హెల్పింగ్ కావాలి, మనకు ఆయన సహాయం కావాలి, ఆయన బలం కావాలి. ఆ బలం ఇస్తేనే మనం చేయగలం. కాబట్టి ప్రభా ఓ బలం గల దేవా
నాకు బలం అనుగ్రహించవా, నాకు శాత కాదయ్యా, ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నదయ్యా, కొన్ని మరి వేలలో లక్షల్లో లేకపోతే ఇంకా అవసరమైతే ఇంకెక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు మరి నీ యొక్క సహాయం కోరుతున్నా ప్రభువా, నాకు బలం కావాలి, నన్ను బలపరచవా, నన్ను బలపరచు. దావీదు తన దేవుడని యెహోవాను బట్టి బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, బలం పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా అట్లనే పొందుకోవాలి బలం గల దేవుడు. కాబట్టి ఆయన వణుకుతూ ఉన్నాడు, ఆయన భయపడతా ఉన్నాడు. ఇక 5వ వచనంలో మరి ఆయన పాదముల వెంట ఆయన పాదాలు, దేవుడి పాదాలు, ఆ పాదాలు మనం పట్టుకోవాలి. మరియ పట్టుకుంది, మరియ ప్రార్థన చేసింది. ఆయన పాదాల దగ్గర స్వస్థత ఉంది, ఆయన పాదాల దగ్గర పాపక్షమాపణ ఉంది కదా. ఒక స్త్రీ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి. యేసు ప్రభు దగ్గర కాళ్ళ దగ్గర ఏమున్నాయి? క్షమాపణ ఉంది, పాపక్షమాపణ ఉంది. ఓ ప్రభా, నీ పాదాలే నాకు శరణమయ్యా, నీ చరణములే నమ్మితి నీ పాదములే నొప్పితి, నీ పాదములే పట్టితి. ఆంధ్రప్రదేశ్ ప్రభా నీ శరణాలే పొక్కుతున్నాను, పట్టుకున్నాను ఆయన పాదాలు. అందుకే మరి ఈయన భయపడుతున్నాడు. ఇక 6వ వచనంలో మరి ఆయన నిలవబడగా భూమి కనిపించి ఆయన చూడగా, ఆయన చూపు, దేవుడు చూపు. ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఇందులో మనం చెప్పుకోవాలంటే. మరి ఆయన దేవుడు వస్తుంటే 7వ వచనంలో రాయబడింది, మిద్యాను దేశస్తుల డేరాలు తెరలు గజ గజ వణికెను. అర్థమైందండి? గజ గజ వణికెను. మిద్యాను దేశస్తుల డేరాలు తెరలు గజ గజ. మన శత్రువులు ఇళ్ళు షేక్ అయిపోతాయి అంట, గజ గజ వణుకుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఇత్తుల నుంచి వస్తుంటే మిద్యాను అరణ్యం దగ్గరకు వచ్చినప్పుడు రాబట్టది కదా. ఇతర వేగుల వారితో ఏమంటది? మీ దేవుడు ఆకాశం అందున దేవుడే, భూమి అందున దేవుడే. మీ దేవుడి గురించి మేము విన్నప్పుడు మా గుండెలో అవసిపోయినాయి, నీరైపోయినాయి మా గుండెలో. ఎవరంటున్నారు ఈ మాట? రాహాబ్ అనే వేశ్య అంటుంది. ఎవరితో? ఇశ్రాయేలుల వేగుల వారితో, యెహోషువ పంపించిన 2 మనుషులతో కదా. వీ హ్యావ్ గాడ్, సచ్ ఏ గాడ్. అట్లాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎవరండి? శత్రువులను గడగడలాడించేటువంటి దేవుడు, వణికిచ్చేటువంటి దేవుడు, వారికి షేక్ చేసేటటువంటి దేవుడు మన దేవుడు కలిగి ఉన్నాం. సరే, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రార్థనలోనే ఆరాధన లాంటి ప్రార్థన ఏందయ్యా అంటే, అవు ప్రభా, నువ్వు శత్రువుల డేరాలను వణికిచ్చేటటువంటి చేసేటువంటి దేవుడు నీకు వందనాలు. మనకు తెలుసు కదా, గిద్యోను సందర్భంలో వాడి కల వస్తుంది ఒకడికి, మిద్యాను వాడి డేరా తుత్తునీరు చేస్తే ఒక ఒలివ రొట్టె, ఎవల రొట్టె ఒకటి వచ్చి కదా, వాళ్ళు వణికిపోతూ ఉంటారు. సరే, విషయం ఏంటంటే శత్రువులు వణికిచ్చేటువంటి దేవుడు మన దేవుడు. ప్రభా, మరి అలాంటి గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను. నువ్వు అసలు మనకేమో దేవుడు అంటే భయమే లేదు, ఆయన గురించి చెప్తుంటే భయమే లేదు, ఆయన అంటే భయమే లేదు. సాదాసేదంగా మన మేనమామ అన్నట్టు, మేనబావ అన్నట్టు, లేకపోతే బాబాయ్ అన్నట్టు, ఏదో సరదాగా టైంపాస్గా లెక్కలేనితనంగా మనం ఉంటున్నాం. దైవజనుడు హబక్కూకు గారు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ మాట వింటుంటేనే నాకు భయం అవుతుంది కదా. యెహోవా నిన్ను గురించిన వార్త, మనం ఫస్ట్ లైనే ధ్యానించినాం. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నా. ఎందుకు భయపడుతున్నాడు? ఎలాంటి దేవుడైనా ఆ ధ్యానం ఉంది. సరే, ప్రభు చిత్తమైతే చెప్పుకున్నట్టుగా ఆయన కార్యాన్ని అదేంటి అనేది తర్వాత నూతనపరచును అనేటువంటి ఏ విషయాలు మనం నూతనపరచుకున్నటువంటి విషయాలు వచ్చేవారు. ఆ తర్వాత వారు ఆయన కార్యం ఏం తెలియజేయాలని దేవుడిని అడగాలనేటువంటి విషయాలు మనం ప్రభుని అడుగుదాం. సరే, ఇట్లాంటి గొప్ప దేవుడు క్రైస్తవులుగా దేవుడు బిడ్డలకు మనకు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే అంటే చివరిలోకి వచ్చిన తర్వాత 19వ వచనంలో అంటాడు, ప్రభువు యెహోవాయే నాకు బలము. ఎవరైనా మన బలం? యెహోవాయే నాకు బలం. 17వ వచనంలో అంటాడు, అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఇది మన ప్రార్థన. ఏదేదో వాటికి టెన్షన్ బాధపడుకుంటా, ఆలోచించుకుంటా, నెత్తి మీద పెట్టుకొని, ఊహించుకొని, ఆలోచించుకొని, మరి ఆకాశం కింద నిలబడ్డట్టు, భూమి బద్దలైపోయినట్టు ఏదో అనుకొని, ఊహించేసుకొని, బాధపడుతూ టెన్షన్ పెట్టుకొని, వాళ్ళ మీద వీళ్ళ మీద అరిసి, అంటే ఆ టెన్షన్ ఏం చేయాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక,
మరి మనం బాధపడుతూ ఉంటాం. ఏమీ లేకపోయినా, ఏది అడ్డదిడ్డంగా అయినా, పరిస్థితులన్నీ మారిపోయినా, మనం అనుకుని జరగకపోయినా, సాలలో పశువులు లేవు, అంజూరపు చెట్లు పోయకుండినా, అంటే పొలం పంట విషయం, ద్రాక్ష చెట్లు పలిగిపోయినా, చేనులో పోయి పంటకు రాకపోయినా, నేను యెహోవా యందు ఆనందించు. వీటన్నిటిలో ఆనందించడం కాదు మనం కావాల్సింది. ప్రభా, నేను నీ యందు ఆనందిస్తాను, ఎందుకంటే నువ్వు నా రక్షణకర్త, నా దేవుడివి, నేను దాంట్లో సంతోషిస్తాను, నువ్వే నాకు బలం. ఇలాంటి దేవుడిని నేను కలిగి ఉన్నాను ప్రభా, నీలో నేను ఆనందించేటువంటి వాడు. సమస్యలు ఏదో ఎట్లున్నా, పరిస్థితులు ఎట్లున్నా, మనుషులు ఎట్లున్నా, మరి వాళ్ళ స్వభావాలు ఎట్లున్నా, ప్రభా నేను నీలో ఆనందించేటట్టు చెయ్యి. ఈ లాస్ట్ డేస్లో కొత్త సంవత్సరంలో పోబోతున్నాను, 15 రోజులు అయితే ఇంకో కొత్త సంవత్సరంలో పోబోతున్నాను. ఈ తీర్మానం లేకుండా ఎట్లా పోదాం? ఇటు సెట్ చేసుకోకుండా మనం ఎట్లా పోదాం? ఈ పాత వ్యక్తులంగానే పోదాం. మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం కూడా ఇది వేస్ట్ చేసి, ఈ 2020 సంవత్సరం వేస్ట్ చేసి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అట్నే వేస్ట్ చేద్దామా? ఒక తీర్మానం వద్దా? ఒక తీర్మానం చేసుకోవద్దా? సెటరైట్ కావద్దా? నూతన వ్యక్తులుగా చేపడద్దా? ప్రభువులో ఆనందించటం, పరిస్థితులు ఎట్లున్నా నాకు అవసరం లేదు, నేను నీలో, నీ మందిరంలో, నీ వాక్యంలో నేను ఆనందించేవాడుగా నన్ను చేయి, నా కుటుంబాన్ని చేయి ప్రభు. ఆ విధంగా కొనసాగినట్లు ప్రభుత్వం మనకు సహాయం చేయాలి.